హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. ఈరోజు మా ఇంటి వంట అయిన చేపల పులుసుని చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. ఇక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఒక 600 నుంచి 700 గ్రాముల వరకు చేప ముక్కలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. వీటిని మనం ఉప్పు, పసుపుతో క్లీన్ చేసుకుంటే గనక మనకి నీచు స్మెల్ అనేది లేకుండా ఉంటాయండి. ఇప్పుడు ఈ చేప ముక్కలకి సరిపడా ఉప్పు, కారం అలాగే చిటికెడు పసుపు వేసి ఈ చేప ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి చేప ముక్కలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇలా ఒక పావు గంట వరకు మనం నానబెట్టి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకోవాలండి. మనకి పులుసుకి సరిపడా చింతపండు అంటే నేను ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి. ఇంచుమించు ఇది ఒక 50 గ్రాముల వరకు ఉంటుంది. ఇప్పుడు దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. మసాలా కోసం అని చెప్పి ఒక ఉల్లిపాయ అలాగే 2 చిన్న టమాటాలు తీసుకున్నాను. వాటిని ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 7 వెల్లుల్లి రెబ్బలు అనేది వేసుకోవాలండి. అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. మనకి ఈ మసాలా పేస్ట్ అనేది మనకి చేపల పులుసుకి చాలా టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. మనకి బాండీ అనేది కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకుంటే మనకి చేప ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని మెంతులు అనేవి బాగా వేయించుకోవాలి. ఈ మెంతులు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనేది తీసుకున్నానండి. వాటిని ముక్కల్లా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు అనేది వేస్తున్నానండి. ఈ ఉల్లిపాయలు అనేవి మనకి బాగా వేగాలండి. అంటే మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగితే బాగుంటుంది. మనకి ఈ ఉల్లిపాయలు అనేవి బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ మసాలా వేసుకొని మనం ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి. అంటే పచ్చివాసన పోయే వరకు ఈ మసాలా అనేది వేయించుకోవాలి. మసాలా అనేది వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనకి పులుసుకి సరిపడా ఉప్పు, కారం అనేది వేసుకోవాలి. మనకి చేపల పులుసుకి మనకి ఉప్పు, కారం అనేది కొంచెం ఎక్కువే పడతాయండి. అవి మీరు కొంచెం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఉప్పు, కారం వేసుకుని ఇది కూడా ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. మనకి కొద్దిగా నూనె అనేది పైకి తేలుతుంది. అప్పటి వరకు వేయించుకోవాలి. మనకి ఇది బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. మనకి ఒక 600 గ్రాముల చేపల ముక్కలకి ఒక 50 గ్రాముల వరకు అయితే సరిపోతుందండి చింతపండు పులుసు అనేది. మనం ఇందులో ఆల్రెడీ టమాటా ముక్కలు కూడా వేసుకున్నాం కాబట్టి ఈ పులుపుదనం అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోని ఇంకొక గ్లాసు వరకు వాటర్ అనేది వేసుకోవాలండి. మనకి ఈ చేపల పులుసులో ముక్కలు మునిగే వరకు నీళ్ళు అనేది వేసుకోవాలండి. అలాగే చేప ముక్క మనకి పైకి తేలే వరకు మనం ఇది మరిగించుకోవాలి. అప్పుడే మనకి చేప పులుసు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఇంకో గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకున్నాను కదండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలండి. ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో మనం చేప ముక్కలు అనేవి వేసుకోవాలి. మనకి చింతపండు రసం అనేది మనకి చేప ముక్కలు మునిగే వరకు వాటర్ అనేది ఉండాలండి. తరువాత మనకి చేప ముక్క పైకి తేలుతుందండి. అప్పుడు వరకు మనం ఈ చేపల పులుసు అనేది మరిగించుకోవాలి. అంతేనండి, చేపల పులుసుకి ఇదే మెజర్మెంట్స్. ఇలా చేసుకున్నారంటే మీకు వంట రాకపోయినా సరే కూడా చేపల పులుసు అనేది బాగా చేయగలుగుతారు.
ఇందులో నేను మొత్తంగా ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళనేది వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఇంకో అర గ్లాస్ వరకు వాటర్ అనేది వేస్తున్నాను. అంటే చేప మునిగే వరకు నీళ్ళనేది వేసుకుంటున్నానండి. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 20 నిమిషాల వరకు మనం మరిగించుకున్నామంటే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో నేను ఒక 4 బెండకాయ ముక్కలనేవి వేసుకుంటున్నానండి. మీరు ఈ బెండకాయ ముక్కలనేది ఆప్షన్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఇది వేసుకుంటే మనకి చేపల పులుసు అనేది ఇంకా కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 6 పచ్చిమిర్చి వరకు వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి అనేది పైన సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి వేసిన తర్వాత మనం మూత పెట్టి లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. మనకి చేప ముక్కలు వేసిన తర్వాత మనకి గరిటె అనేది పెట్టకూడదండి. గరిటె పెడితే మనకి చేప ముక్క అనేది విరిగిపోతుంది. ఈ గరిటె పెట్టకుండానే మనం పైనే ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మీకు ఉప్పు, కారం కనుక సరిపోకపోతే అవి చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. నాకు ఇక్కడ ఉప్పు, కారం అనేది సరిపోలేదు. అవి చూసుకొని వేసుకుంటున్నాను. చేపల పులుసులో ఎప్పుడైనా సరే మనం గరిటె అనేది పెట్టకూడదండి. అలాగే బాండీ కూడా కొంచెం వెడల్పుగా ఉండే బాండీనే తీసుకుంటే మనకి ముక్క అనేది బాగా ఉడుకుతుంది. అలాగే విరిగిపోకుండా కూడా ఉంటుందండి. మా వంటలు గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చూసారు కదా, నూనె అనేది పైకి తేలింది. అలాగే మనకి పులుసు అనేది కూడా కొంచెం చిక్కబడింది కదండి. చేప ముక్కలు కూడా మనకి పైకి తేలాయి. ఇలా ఉంది అంటే మనకి చేపల పులుసు రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదండి, చేప ముక్క కూడా ఎక్కడ విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం కొత్తిమీర అనేది వేసుకొని ఇంకా స్టవ్ అనేది ఆపేసుకుంటే చాలండి. చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు అనేది రెడీ అయిపోయినట్టే. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ చేపల పులుసు అనేది మనం ఎప్పుడైనా సరే కొంచెం వేడివేడిగా కాకుండా చల్లగా అయిన తర్వాత తీసుకుంటేనే మనకి పులుసు టేస్ట్ అనేది తెలుస్తుందండి. అప్పుడే బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. మా వంట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.